ఏం పోయింది? ఏమైంది కింద? అంటే వైబ్రేషన్స్ తోటి కొద్దిగా క్రాక్ వచ్చింది సార్. తెలిసి నాకు రేపు నుంచి స్టార్ట్ చేయాలి వర్క్ ఇమ్మీడియట్లీ. లేకపోతే అందరూ మెయిన్ వెహికల్స్ అన్ని ఇబ్బంది అవుతాయి కదా రాత్రి డీటెయిల్. అదే అప్పుడు 2016లో మనము స్టార్ట్ చేసాం ఇది. తర్వాత 1924లో మళ్ళీ ₹1 పని చేయలేదు. నేను కూడా అంటే లాస్ట్ 5 years అంటే వాళ్ళు చేయలేరు, ఎట్లా చేయరు. మనం వచ్చిన తర్వాత దీన్ని స్పీడప్ చేసి క్లియర్ చేయరు కదా. కొద్దిగా 1 month 2 monthsలో అయిపోయేలా చూడండి చెప్పండి. ఆ రోజు మన జున్నూరు గ్రామానికి సంబంధించి ఓల్డ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఒక నూతన బ్రిడ్జిని అయితే నిర్మాణం చేశారు. కానీ ఆ బ్రిడ్జికి అప్రోచ్ వేసేటువంటి విషయాల్లో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిలో ఆ రోజు 2016లో అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ₹1,23,00,000 ఈ అప్రోచ్కి మరి రోడ్ల నిమిత్తం నిధులు మంజూరు చేశాం. ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి కొంతమేర పనులు అయ్యాయి. తర్వాత 1924లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు వాళ్ళు నిధులు తేవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నిధులు మంజూరు అయి ఉండి కూడా ఆ పనులు కూడా 5 సంవత్సరాల్లో ఈ అప్రోచ్ బ్రిడ్జికి సంబంధించి ₹1 పని కానీ, ఒక్క సిమెంట్ బస్తా కానీ, ఒక తట్ట మట్టి కానీ ఇక్కడ చేయలేదు. మొన్న 24లో మళ్ళీ మనం అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే ఆ ఏజెన్సీ ఓల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి, అధికారులు పిలిపించి ఆ పనులన్నింటినీ కూడా మళ్ళీ పునఃప్రారంభం మళ్ళీ ఈ యొక్క సంవత్సర కాలంలో చేయడం జరిగింది. అయితే ఈ పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేసే విధంగా, ఎందుకంటే ఓల్డ్ బ్రిడ్జ్ అది కూడా క్రాక్స్ వస్తూ ఉన్నాయి, హెవీ వెహికల్స్ వెళ్ళకుండా దాన్ని కూడా ఆపి ఉన్నారు. కాబట్టి జున్నూరు ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇప్పుడే నేను ఎవరైతే మన ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఏజెన్సీతో కూడా మాట్లాడి వితిన్ 2 monthsలో దీన్ని కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ కూడా ఇచ్చి ఎవ్రీడే ఏ పని చేస్తారో లక్ష్యం కూడా ఇచ్చి పూర్తి చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. దయవుంచి ప్రజలు కూడా అర్థం చేసుకుని, అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని మారిస్తే 20 సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్. దానికి ఉదాహరణే ఈ జున్నూరు బ్రిడ్జ్. అధికారం వచ్చింది, ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎంజాయ్ చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టాలు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహారం చేశారు. మరి ఈవేళ చూడండి, బ్రిడ్జికి సంబంధించి ₹1 కూడా పని చేసుకోలేకపోయారు. మళ్ళీ ఈవేళ మనం వచ్చిన తర్వాతే మళ్ళీ దీనికి దిక్కైనటువంటి పరిస్థితి. అందుచేత ఇటువంటి పని చేసేటువంటి ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు నిలబెడితేనే ప్రజలకి మేలు జరుగుతుందనే దానికి ఈ జున్నూరు అప్రోచ్ బ్రిడ్జ్ కూడా ఒక ఉదాహరణ. ఏం పోయింది? ఏమైంది? కింద? అంటే వైబ్రేషన్స్ తోటి కొద్దిగా క్రాక్ వచ్చింది సార్. తెలిసి నాకు రేపు నుంచి స్టార్ట్ చేయాలి వర్క్ ఇమ్మీడియట్లీ. లేకపోతే అందరూ మెయిన్ వెహికల్స్ అన్ని ఇబ్బంది అవుతాయి కదా రాత్రి డీటెయిల్. అదే అప్పుడు 2016లో మనము స్టార్ట్ చేసాం ఇది. తర్వాత 1924లో మళ్ళీ ₹1 పని చేయలేదు. నేను కూడా అంటే లాస్ట్ 5 years అంటే వాళ్ళు చేయలేరు, ఎట్లా చేయరు. మనం వచ్చిన తర్వాత దీన్ని స్పీడప్ చేసి క్లియర్ చేయరు కదా. కొద్దిగా 1 month 2 monthsలో అయిపోయేలా చూడండి చెప్పండి. ఆ రోజు మన జున్నూరు గ్రామానికి సంబంధించి ఓల్డ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఒక నూతన బ్రిడ్జిని అయితే నిర్మాణం చేశారు. కానీ ఆ బ్రిడ్జికి అప్రోచ్ వేసేటువంటి విషయాల్లో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిలో ఆ రోజు 2016లో అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ₹1,23,00,000 ఈ అప్రోచ్కి మరి రోడ్ల నిమిత్తం నిధులు మంజూరు చేశాం. ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి కొంతమేర పనులు అయ్యాయి. తర్వాత 1924లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు వాళ్ళు నిధులు తేవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నిధులు మంజూరు అయి ఉండి కూడా ఆ పనులు కూడా 5 సంవత్సరాల్లో ఈ అప్రోచ్ బ్రిడ్జికి సంబంధించి ₹1 పని కానీ, ఒక్క సిమెంట్ బస్తా కానీ, ఒక తట్ట మట్టి కానీ ఇక్కడ చేయలేదు. మొన్న 24లో మళ్ళీ మనం అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే ఆ ఏజెన్సీ ఓల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి, అధికారులు పిలిపించి ఆ పనులన్నింటినీ కూడా మళ్ళీ పునఃప్రారంభం మళ్ళీ ఈ యొక్క సంవత్సర కాలంలో చేయడం జరిగింది.
అయితే ఈ పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేసే విధంగా, ఎందుకంటే ఓల్డ్ బ్రిడ్జ్ అది కూడా క్రాక్స్ వస్తూ ఉన్నాయి, హెవీ వెహికల్స్ వెళ్ళకుండా దాన్ని కూడా ఆపి ఉన్నారు కాబట్టి జున్నూరు ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇప్పుడే నేను ఎవరైతే మన ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఏజెన్సీతో కూడా మాట్లాడి వితిన్ 2 monthsలో దీన్ని కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ కూడా ఇచ్చి ఎవ్రీడే ఏ పని చేస్తారో లక్ష్యం కూడా ఇచ్చి పూర్తి చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. దయవుంచి ప్రజలు కూడా అర్థం చేసుకుని, అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని మారిస్తే 20 సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్. దానికి ఉదాహరణే ఈ జున్నూరు బ్రిడ్జ్. అధికారం వచ్చింది, ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎంజాయ్ చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టాలు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహారం చేశారు. మరి ఈవేళ చూడండి, బ్రిడ్జికి సంబంధించి ₹1 కూడా పని చేసుకోలేకపోయారు. మళ్ళీ ఈవేళ మనం వచ్చిన తర్వాతే మళ్ళీ దీనికి దిక్కైనటువంటి పరిస్థితి. అందుచేత ఇటువంటి పని చేసేటువంటి ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు నిలబెడితేనే ప్రజలకి మేలు జరుగుతుందనే దానికి ఈ జున్నూరు అప్రోచ్ బ్రిడ్జ్ కూడా ఒక ఉదాహరణ. ఏం పోయింది, ఏమైంది? కింద అంటే వైబ్రేషన్స్ తోటి కొద్దిగా క్రాక్ వచ్చింది సార్. తెలిసి నాకు రేపు నుంచి స్టార్ట్ చేయాలి వర్క్ ఇమ్మీడియట్లీ, లేకపోతే అందరూ మెయిన్ వెహికల్స్ అన్ని ఇబ్బంది అవుతాయి కదా రాజకీయ డీటెయిల్. అదే అప్పుడు 2016లో మనము స్టార్ట్ చేసాం ఇది, తర్వాత 1924లో మళ్ళీ ₹1 పని చేయలేదు. నేను కూడా అంటే లాస్ట్ 5 years అంటే వాళ్ళు చేయలేరు, ఎట్లా చేయరు. మనం వచ్చిన తర్వాత దీన్ని స్పీడప్ చేసి క్లియర్ చేయరు కదా. కొద్దిగా 1 month 2 monthsలో అయిపోయేలా చూడండి చెప్పండి. ఆ రోజు మన జున్నూరు గ్రామానికి సంబంధించి ఓల్డ్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి ప్యారలల్గా ఒక నూతన బ్రిడ్జిని అయితే నిర్మాణం చేశారు, కానీ ఆ బ్రిడ్జికి అప్రోచ్ వేసేటువంటి విషయాల్లో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసినటువంటి పరిస్థితిలో ఆ రోజు 2016లో అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ₹1,23,00,000 ఈ అప్రోచ్కి మరి రోడ్ల నిమిత్తం నిధులు మంజూరు చేశాం. ఆ రోజు 2019 ఎన్నికల సమయానికి కొంతమేర పనులు అయ్యాయి. తర్వాత 1924లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చింది. 5 సంవత్సరాలు వాళ్ళు నిధులు తేవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ నిధులు మంజూరు అయి ఉండి కూడా ఆ పనులు కూడా 5 సంవత్సరాల్లో ఈ అప్రోచ్ బ్రిడ్జికి సంబంధించి ₹1 పని కానీ, ఒక్క సిమెంట్ బస్తా కానీ, ఒక తట్ట మట్టి కానీ ఇక్కడ చేయలేదు. మొన్న 24లో మళ్ళీ మనం అధికారులకు వచ్చిన తర్వాత ఎవరైతే ఏజెన్సీ ఓల్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి, అధికారులు పిలిపించి ఆ పనులన్నింటినీ కూడా మళ్ళీ పునఃప్రారంభం మళ్ళీ ఈ యొక్క సంవత్సర కాలంలో చేయడం జరిగింది. అయితే ఈ పనులు కూడా త్వరితగతంగా పూర్తి చేసే విధంగా, ఎందుకంటే ఓల్డ్ బ్రిడ్జ్ అది కూడా క్రాక్స్ వస్తూ ఉన్నాయి, హెవీ వెహికల్స్ వెళ్ళకుండా దాన్ని కూడా ఆపి ఉన్నారు కాబట్టి జున్నూరు ప్రజలకు భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఉండడం కోసం ఇప్పుడే నేను ఎవరైతే మన ఇరిగేషన్ అధికారులు అదేవిధంగా ఏజెన్సీతో కూడా మాట్లాడి వితిన్ 2 monthsలో దీన్ని కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ కూడా ఇచ్చి ఎవ్రీడే ఏ పని చేస్తారో లక్ష్యం కూడా ఇచ్చి పూర్తి చేయమని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. దయవుంచి ప్రజలు కూడా అర్థం చేసుకుని, అంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని మారిస్తే 20 సంవత్సరాలు వెనక్కిపోయింది ఆంధ్రప్రదేశ్. దానికి ఉదాహరణే ఈ జున్నూరు బ్రిడ్జ్. అధికారం వచ్చింది, ఇన్ఛార్జీలు ఉన్నారు, ఎంజాయ్ చేశారు, వైఎస్ఆర్సీపీ పార్టీ పట్టాలు లేకుండా ఇష్టానుసారంగా వ్యవహారం చేశారు. మరి ఈవేళ చూడండి, బ్రిడ్జికి సంబంధించి ₹1 కూడా పని చేసుకోలేకపోయారు. మళ్ళీ ఈవేళ మనం వచ్చిన తర్వాతే మళ్ళీ దీనికి దిక్కైనటువంటి పరిస్థితి. అందుచేత ఇటువంటి పని చేసేటువంటి ప్రభుత్వాన్ని 10 కాలాల పాటు నిలబెడితేనే ప్రజలకి మేలు జరుగుతుందనే దానికి ఈ జున్నూరు అప్రోచ్ బ్రిడ్జ్ కూడా ఒక ఉదాహరణ.